14 ఏళ్లు 35 బంతులు 100 పరుగులు. వాహ్! వైభవ్ సూర్యవంశీ ఒక చిన్న కుర్రాడు కాదు 14 ఏళ్ల చిచ్చర పిడుగు. చేసిన విధ్వంసానికి కొత్త పేరు కనిపెట్టలేమా? అవేం సిక్సులు! హోళ్లంతా తిరిగిపోతూ ఏకంగా 11 సిక్సులు బాదడంతో ఒక్కొక్కరికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందని చెప్పాల్సి ఉంటుంది. టాప్ 4 లో ఉన్న గుజరాత్ టైటన్స్ కి చెందిన బౌలర్లను ఎక్కడో చిట్ట చివరన రాజస్థాన్ రాయల్స్ కి యంగ్ కిడ్ వైభవ్ సూర్యవంశీ వచ్చి వారికి నైట్ మేర్ చూపించాడు. విచిత్రం ఏమిటంటే సూపర్ స్ట్రైకర్, హైయెస్ట్ సిక్సర్స్ వంటి వాటితో పాటు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అంటూ మొత్తం 4 అవార్డులు తీసుకున్న సూర్యవంశీతో పాటు ఇతనికి బౌలింగ్ వేసి 10 డాట్ బాల్స్ వేసిన రషీద్ ఖాన్ కి హైయెస్ట్ డాట్ బాల్స్ వేసినటువంటి అవార్డు కూడా తీసుకోవడం. ఇది ఎలా విచిత్రం అంటే ఇంత విధ్వంసంలో ఆ మాత్రం డాట్ బాల్స్ వేసిన ఒకే ఒకడు రషీద్. ఇక గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ని రవి శాస్త్రి ఎంత గుచ్చి అడుగుతుంటే సిగ్గుతో ఆ బాలుడు గురించి ఏం మాట్లాడాడు? ఇదిలా ఉంటే ఇట్స్ హిజ్ ప్లే గ్రౌండ్ అంటూ డిజిటల్ స్క్రీన్ పై పడ్డం ఎంతటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలో కదా అనిపించింది. నేను బౌలర్ని చూడను, బాల్ ని మాత్రమే చూస్తా అంటూ పెద్ద బౌలర్లను ఊచకోత కోసిన ఈ కుర్రాడికి ఐపీఎల్ మొత్తం పెట్టిన పేరు బాస్ బేబీ. సచిన్ టెండూల్కర్ పై ఆయన పాకిస్తాన్ వెళ్ళినప్పుడు చిన్న పిల్లాడికి ఎలా బౌలింగ్ వెయ్యాలా అని జాలి చూపిస్తే ఇంత చిన్న పిల్లాడి చేత ఇంతటి ఇంటర్నేషనల్ బౌలర్లైనా మాకు ఎంతటి ఘోర పరాభవం నాయనా అంటూ సిరాజ్, ఇషాంత్ శర్మ, రషీద్ ఖాన్, ప్రసిద్ కృష్ణ పడ్డ బాధ వర్ణనాతీతం. వీరందరిలోకి ప్రసిద్ ఒకంత అదృష్టవంతుడు. 35 బాల్స్ కి 101 బాదిన ఈ టోర్నుడే ఈ తుఫాన్ని ఎలాగైనా నేను కంట్రోల్ చేశాను అన్న సంతృప్తిని మిగుల్చుకున్నాడు ప్రసిద్. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇంత చిన్న వయసులో ఇతడు సెట్ చేసిన రికార్డులు ఈ వయసులో క్రికెట్ ప్రాక్టీస్ చేసే కుర్రాలపై చాలా ప్రెషర్ పడుతోందని అంటున్నారు కామెంటేటర్లు. ఈ కుర్రాడిని పిక్ చేసిన రాహుల్ ద్రావిడ్కి ఎంత చెడ్డ పేరంటే ఇంత భీకర బౌలర్లకు ఈ వయసు పిల్లాన్ని వదిలి బలి పెడతారా ఎక్కడైనా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం వైభవ్ సూర్యవంశీ ఆనందానికి ఒక హద్దంటూ లేదు. తన తండ్రి క్రికెటర్ కావాలనుకున్నాడు, కానీ ఆయన కాలేకపోయాడు. అందుకే ఆ కసి కొద్దీ బ్రియాన్ లారా ఇన్స్పిరేషన్ తో తాను క్రికెట్ ని చిన్ననాడే సీరియస్ గా తీసుకున్నానని 2 ఏళ్ల పాటు ఇంట్లోనే ఆడి ఆ తర్వాత సమస్తీపూర్, ఆపై పాట్నాలో ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత బోర్డుకు ఆడనని చెప్పిన సూర్యవంశీ ఆపై ఐపీఎల్ లో అడుగుపెట్టి ఇదిగో బ్రయన్ లారా ఇన్స్పిరేషన్ తో ఇలా విధ్వంస రచనలో 100 మంది సెహ్వాగ్లను 1000 మంది రిషబ్ పంత్లని దాటేశాడు. ఆల్ ఫార్మేట్ క్రికెట్ లో కొత్త చరిత్ర లిఖించాడు. 16 ఏళ్లకే క్రికెట్ లో అడుగు పెట్టానని ఇప్పటి వరకు విర్రబీగుతూ వచ్చిన సచిన్ అయితే ఎప్పుడో వెనక్కి నెట్టేశాడు వైభవ్ సూర్యవంశీ. తాను ఇండియన్ క్రికెట్ కి రిప్రజెంట్ చేయడమే లక్ష్యంగా ఆశిస్తున్న వైభవ్ త్వరలోనే ఆ ఫీట్ కూడా షురూ చేసి ఎందరు బౌలర్లకు నిద్ర లేకుండా చేస్తాడో చెప్పలేం. 3వ మ్యాచ్ కి తన ప్రత్యర్థి బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీరు తాగించిన వైభవ్ ఫ్యూచర్ లో మరెన్నో విధ్వంసాలు సృష్టించి కొత్త క్రికెట్ చరిత్రను రాయాలని ఆశిస్తూ బేబీ బాస్, ద వరల్డ్ క్రికెట్ ఈజ్ యువర్ ప్లే గ్రౌండ్, రాకన్నా ప్లే కిడ్, బిగ్ క్రికెట్, హ్యాపీ క్రికెట్ జర్నీ.